Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and me family and friends కూడా షేర్ చేసుకోండి. Also మీరు గనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. And ఇదైతే our last vlog in India ఈ ట్రిప్కి. సో మేమైతే ఇండియాలో చాలా ఈవెంట్స్ చేసాము. అటు ఇటు మా ఫ్యామిలీతో వెళ్ళొచ్చాము కూడా కొన్ని ట్రిప్స్కి. అండ్ ఫైనల్లీ అయితే ఇంక మేము బ్యాక్ టు యూఎస్ బయలుదేరుతున్నామనమాట. సో ఇక్కడైతే మేము ఇంకా కాణిపాకం అక్కడి నుంచి బయలుదేరి లంచ్ తినేసి అయన్నీ చూపించేసాం గదా లాస్ట్ ఫ్యూ వీడియోస్‌లో. ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీకి బాయ్ చెప్పేసి ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికొచ్చేస్తారు. మేమేమో ఇంక ఫ్లైట్ ఎక్కేస్తాము. సో ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ స్టాప్‌కి ఆగి కొంచెం తీసుకొని దాని తర్వాత మళ్ళీ వ్యాన్ ఎక్కాము. ఇప్పుడైతే జ్యూస్‌కి ఆగామనమాట. What? Yeah, it's like that. I asked her to give cut pieces of juice and they don't. Can't look juice. బాగుందా? చాలా బాగుంది. కొంచెం నాకు అది బాగాలేనట్టున్నావు. అవి బ్లాక్ గ్రేప్స్ కదా అందుకని చాలా బాగుంది. చిన్న చిన్నవి కదా పుల్లగా అట్లా ఉంది, స్వీట్గా పుల్లగా. గ్రేప్స్ ట్రై చేయండి. సో అందరికీ ఏ జ్యూస్ కావాలంటే అది ట్రై చేస్తున్నారు. మమ్మీ ఏమో ఇక్కడ బ్లాక్ గ్రేప్స్‌తో జ్యూస్ చేశారంట. సంజన ఐ థింక్ వాటర్ మెలన్ తీసుకుంది. అట్లా మా కజిన్స్ మేమందరం ఎవరికి ఏం కావాలో అది తీసేసుకున్నాము. అండ్ దాని తర్వాత అయితే డిన్నర్‌కెళ్ళాము. యాక్చువల్లీ ఏందంటే ఈ డిన్నర్ స్పాట్ చాలా బిజీగా ఉంది. మేము అసలు ఒక టేబుల్ కోసం అయితే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ లైక్ 15-20 మినిట్స్ వెయిట్ చేసాము. సో చాలా టైం తర్వాత మాకు ఇది ఖాళీ అయితే ఇక్కడ కూర్చున్నాము. డబుల్ కట్టాలి ఇప్పుడు పార్కింగ్. అబ్బో ఎవరు లేండి అది. అప్పుడు వస్తారు ఎట్లా వస్తారో తెలీదు. సో ఇక్కడైతే ఇంకా మేము ఎయిర్‌పోర్ట్ దగ్గరికి రీచ్ అవ్వామనమాట. మేము చూస్ చేసుకున్న డిన్నర్ స్పాట్ ఎయిర్‌పోర్ట్ పక్కనే లైక్ ఒక 15-20 మినిట్స్ డ్రైవ్ వస్తే ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోతాం. సో అట్లా మొత్తం పొంగల్, సంక్రాంతి ఫెస్టివల్ గదా! చాలా డెకరేషన్ చేసున్నారు. ఇక్కడ ఉన్నారు హ్యాపీ పొంగల్ అంటున్నారా? బాగుంది డెకరేషన్. ఈ ఫోటోలు బాగా వస్తాయి. ఎంజాయ్. ఇక్కడే ఆపుతుంది కొంచెం ఫ్రంట్. T4 T2 రమ్మండి. ఇదే టెర్మినల్ T2. ఇదే అక్కడో చోట ఖాళీ ఉన్న చోట నీకు ఇక్కడేమి ఇతిహాదు అది ఇది రాసలేదు. అబ్బో ఇంటర్నేషనల్ ఏం ఖాళీ లేదు. డిసెంబర్ కదా ఎక్కువ ఉంటారు అటోళ్ళు. చాలా బిజీగా ఉంది.
సో, ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ దగ్గరైతే చాలా బిజీగా ఉంది. ఆబ్వియస్‌లీ అంత నైట్ టైమ్ డొమెస్టిక్ ఎక్కువ ఫ్లైట్స్ ఉండవు గదా! సో, అక్కడైతే ఎక్కువ మంది లేరు గానీ, ఇక్కడ చాలా మందున్నారు. ఎన్నొచ్చినియి? 7 ఇంకొకటి రావాలి. అంతే పెద్దయి అయిపోయినియి. Saiti, it's fine. We don't need trolleys. నీకు చెప్పాను కదా అట్లా అక్కడ వరకు నడిచొచ్చావా? సో అది చెప్తున్నాను. బేసిక్‌లీ ఏందంటే, మేము ట్రాలీస్ కోసము ఫస్ట్ అనుకున్నాము. ఓకే. ట్రాలీస్ తీసుకెళ్దాము. ఎందుకంటే, మా ఫ్యామిలీ లైక్ గేట్ వరకు మాకు హెల్ప్ చేస్తారు గానీ, గేట్ లోపల ఇంకా మేము నలుగురమే గాబట్టి, సరే ట్రాలీ తీసుకెళ్దామేమో అనుకుంటే, మళ్ళీ చాలా దూరం వాక్ చేయాలి. అంత వాక్ చేసే బదులు కొంచెం మేనేజ్ చేసుకుంటే అయిపోయిద్ది అని డిసైడ్ అవ్వాము. మేము ఒక సైడ్ ఆఫ్ ద టెర్మినల్ దిగితే బేసిక్‌లీ బిగినింగ్. అది ఇంకొక ఎండ్‌లో ఉంది. సరే మేనేజ్ చేసేసుకుందాం అనుకున్నాము. అండ్ ఇక్కడైతే మా ఫ్యామిలీతో ఒక 20 మినిట్స్ అట్లా మేము టైమ్ స్పెండ్ చేసాం. మేము యాక్చువల్లీ ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనుకున్నాం గానీ, మేము వెయిట్ చేసి టైం ఎక్కువ లేదనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేయాలి గదా! గేట్స్ ఒకసారి ఓపెన్ చేస్తే బిగినింగ్ ఆఫ్ ద లైన్‌లో ఉంటే బెటర్ అనుకున్నాం. అప్పుడు వెంటనే సూట్‌కేస్‌లు అన్నీ వాళ్ళకిచ్చేసి సెక్యూరిటీ త్రూ అట్లా ఎళ్ళొచ్చని. అండ్ మళ్ళీ మా ఫ్యామిలీకి కూడా లేట్ అవ్విద్ది. మేము ఎక్కువ సేపు ఉంచామనుకోండి వాళ్ళని. వాళ్ళకింకా లేట్ అవ్విద్ది. వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ చాలా డ్రైవ్ ఉంది గదా! బ్యాక్ హోమ్. సో, మళ్ళీ ఇప్పటికే లైక్ ఆల్మోస్ట్ మిడ్‌నైట్ అట్లా అయిపోయింది. మళ్ళీ ఇంకా చాలా లేట్ అయ్యిద్ది అందుకనుకున్నాం. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను గదా! యాక్చువల్లీ ఇప్పుడు సంక్రాంతి రోజే మేము బయలుదేరాం. సంక్రాంతి 3 డేస్ సెలబ్రేట్ చేస్తారు గదా! భోగి, సంక్రాంతి, కనుమ. మేమైతే సంక్రాంతి రోజు బయలుదేరాము. సో, అట్లా మాకు మా ఫ్యామిలీలో లైక్ కిడ్స్ వాళ్ళందరూ గూడా హాస్టల్స్ నుంచి ఎగ్జాక్ట్‌లీ ఆ టైంకే వచ్చారు. పొంగల్ హాలిడేస్ ఉన్నాయని. సో, మేమప్పుడు వచ్చాళ్ళకి చాలా బాగుంది. అండ్ అందరితో చాలా బాగా టైమ్ గూడా స్పెండ్ చేయగలాము. సో, అట్లా వాళ్ళు ఎయిర్‌పోర్ట్ డ్రాపింగ్ కూడా వాళ్ళ కిడ్స్ అందరూ గూడా వచ్చారనమాట. సో, ఎవరెవరొచ్చారంటే, సుజాతత్త ఉంది గదా! మమ్మీ పక్కన పింక్ శారీలో. సుజాతత్త వాళ్ళ ఇద్దరు కిడ్స్. దీప్తి ఫ్లోరల్ డ్రెస్ ఏసుకొనుంది. అండ్ శశి మమ్మీ ఎనకాల డైరెక్ట్‌గా ఉన్నాడు గదా! సో, వాళ్ళిద్దరూ ప్లస్ సుజాతత్త. అండ్ దెన్ బాలాజీ, శశి పక్కనున్నాడు. టీల్ షర్ట్ ఏసుకొని. అండ్ రజనీ అత్త టీల్ శారీ. అండ్ దెన్ పూజ, రజనీ అత్త పక్కనుంది. సో, పూజ వాళ్ళ ముగ్గురు అండ్ దెన్ రజనీ అత్త వాళ్ళ హస్బెండ్ అంటే మా మోహన్ మావయ్య. సో, మోహన్ మావయ్య గూడా వచ్చాడు. మా మమ్మీకి యాక్చువల్లీ 2 బ్రదర్స్ అనమాట. 2 బ్రదర్స్‌లో ఒక బ్రదర్ మోహన్ మావయ్య. అండ్ ఇంకో బ్రదర్ ఏమో విజుల్ మావయ్య. విజుల్ మావయ్య రాలేదు. బట్ మేము మిగతా వాళ్ళందరూ వచ్చారు. అండ్ దెన్ మేము నలుగురమి. మేము యాక్చువల్లీ టెంపోలో వచ్చాము. మీకు ఎనకాల కనిపిస్తున్న టెంపోలోనే వచ్చాము. చాలా సూట్ కేసెస్ ఉన్నాయి గదా! యాక్చువల్లీ మేము ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు 2 కార్స్‌లో ఎళ్ళామనమాట. బట్ ఇప్పుడైతే దానికంటే బెటర్ టెంపో అనుకోని టెంపో బుక్ చేసాం. సో, అట్లా మేము కొంసేపు మాట్లాడుకున్న తర్వాతయితే నేను చెప్పాను గదా! సంక్రాంతి ఫెస్టివల్ అనాలికి చాలా డెకరేషన్ గూడా జేసున్నారు. మేము యూజువల్లీ ఈ ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడు అప్పుడు కొన్ని ఇయర్స్ ఏమో అండర్ కన్‌స్ట్రక్షన్ ఉంది. దాని ముందలేమో చాలా చిన్నదుండేది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కన్‌స్ట్రక్షన్ కొంచెం కంప్లీట్ అవ్వింది. అండ్ ఈ టైంలో లైక్ ఫెస్టివల్ సీజన్ గదా! సో, డెకరేషన్ గూడా ఉన్నాయి. సో, అందుకని మేము కొన్ని పిక్చర్స్ అయి తీసుకుందామని ఇక్కడికొచ్చి కొన్ని పిక్చర్స్ అయి తీసుకున్నాం. సో, హ్యాపీ పొంగల్ అని అట్లా సైన్ దగ్గర అయి కొన్ని పిక్స్ అయన్నీ తీసేసుకున్నాము. అండ్ కొన్నేమో లైక్ ఇండివిడ్యువల్లీ తీసుకున్నాం. కొన్నేమో మా కజిన్స్‌తో అట్లా అందరితో కలిసి తీసేసుకొని, ఇంకా మేము ఫైనల్లీ లైక్ బాయ్ చెప్పటానికి రెడీ అవుతున్నామనమాట. సో, సంజన ఏం చేసిందంటే లైక్ సుజాతత్త వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫోటోలు నేను తీస్తాను అని చెప్పింది. సో, నేను అన్నాను సరే అయితే నువ్వు తీసేసేయి. నేను డ్యాడీ వాళ్ళ దగ్గరికెళ్ళి నేను మోహన్ మావయ్య డ్యాడీని అండ్ దెన్ ఒక సెల్ఫీ కూడా తీసుకుంటాను మోహన్ మావయ్యతో అండ్ డ్యాడీతో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు సూట్ కేసుల దగ్గరున్నారు. సూట్ కేసులు చాలా ఉన్నాయి గదా! అని వాళ్ళక్కడుంటే. సో, అట్లా అందరితో ఫోటోస్ తీసేసుకొని ఇంకా మేము లోపల ఎయిర్‌పోర్ట్ లోపలికెళ్ళాము. నేను ఇక్కడైతే దీప్తి అండ్ సుజాతత్తకి బాయ్ జెప్పేస్తున్నాం. వాళ్ళు ఇక్కడ మమ్మల్ని గేట్ దగ్గర డ్రాప్ చేసినాక అటు సైడ్ వాక్ చేస్తున్నారు.
సో, వాళ్ళింకా డైరెక్ట్‌గా మళ్ళీ బయలుదేరతారు ఇంటికెళ్ళటానికి. అండ్ మేమైతే లోపలికొచ్చేసాము. సో, లోపలికొచ్చి ఫస్ట్ అయితే అన్ని సూట్‌కేసెస్ వేర్ చేసాం. పెద్దయి చాలా అండర్ వెయిటే ఉన్నాయి. ఒక్కోటి ఒక 5, 6 కేజీస్ అండర్ వెయిట్ ఉన్నాయి. బట్ మిగతాయి లైక్ చిన్నయయితే వెయిట్ లిమిట్‌లో సరిపోయినియి. లైక్ ఆల్‌మోస్ట్ టచ్ అవ్వినియి. సో, సరిపోయినియి అయి. ఇయి కూడా అండర్ వెయిటే ఉన్నాయా? అన్ని అండర్ వెయిట్ ఉన్నాయి. ఆ! ఒకటి 7.2 ఉంది. ఆ! సో ఇది పింక్ది. చూద్దాం దాంట్లోంచి. దీనిలో ఫోన్ సైడ్ తీసేసి బ్యాగ్ దీంట్లో పెడితే ఇది 4.2 ఎంత ఉంది. అవును. ఇది తక్కువ కదా! So that's it for this video. Bye. Se acabó. Free drinks in the house.